డాబా స్టైల్‌లో మనమే ఇంట్లో పన్నీర్ మసాలా కర్రీ చేస్తే ఇంక మనం బయటికెళ్ళి ఆర్డర్ చేసుకోము కదా! ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది హోమ్‌మేడ్ పన్నీర్. నేను కౌ మిల్క్ 1 లీటర్‌తో చేశాననమాట ఈ పన్నీర్. దానిలో ఉప్పు, కారము, కొంచెం పసుపు ఏసి పక్కన పెట్టుకున్నాను. ఈ ప్లేట్‌లో కనిపిస్తున్నవన్నీ మసాలా రెడీ చేసుకోవడానికని చెప్పేసి నేను ఆయిల్‌లో 1 స్పూన్ ఆయిలే వేశాను. ఆయిల్‌లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ బిర్యానీ దినుసులు ఇవన్నీ వేసాం కదా! అయన్నీ 1 మినిట్ టు 2 మినిట్స్ వేపుకోవాలనమాట. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టమాటా, ఒక ఆనియన్. మాకైతే 4 మెంబర్స్‌కి గ్రేవీ సరిపోయేటట్టుగా నేనైతే చేసుకున్నాననమాట ఇది. కొంచెం మగ్గిన తర్వాత తీసేసి పక్కన పెట్టేశాను అది. ఈలోపు ఇంకొక 1 స్పూన్ ఆయిల్ ఏసుకొని పన్నీర్ కూడా అటు ఇటు అయితే టోస్ట్ చేసుకున్నాను. మంచి రెడ్ కలర్ వచ్చే వరకు. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని మళ్ళీ సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు, టమాటాలు, కొంచెం కరివేపాకు వేసేసి వేపేసాననమాట. బాగా వేగిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అయితే వేసుకొని స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకున్నాను. ఉల్లిపాయ పచ్చిగా ఉంటే బాగోదు. సో, అందుకని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాడకుండా అక్కడే ఉంటూ తిప్పుకోవాలన్నమాట కర్రీని. అంతా పసుపు, అంతా గరం మసాలా మొత్తం వేసేసి కలపెట్టేసేసి తిప్పుకుంటూ మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. ఉడకనిచ్చుకున్న తర్వాత ఈలోపు మనం ఇందాక మసాలా దినుసులన్నీ వేపుకున్నాం కదా! అదైతే గ్రైండ్ చేసుకుంటున్నాను పక్కన మిక్సీ జార్‌లో. గ్రైండ్ చేసుకున్నదంతా దీంట్లోకి గ్రేవీ కోసం అని చెప్పేసి దీంట్లోకి తీసేసుకోవాలన్నమాట. కర్రీలోకి తీసేసుకొని దాంట్లో నుంచి నూనె బయటకొచ్చే అంతవరకు బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోయాలి. ఆ నీళ్ళు కూడా బాగా మగ్గిపోయి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ వేపుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్, ఆ పన్నీర్ పీసెస్ కూడా వేసి బాగా కలిపెట్టుకోవాలి. నాకైతే ఇది ఆప్షనల్ అనమాట. మా ఇంట్లో ఉంది అని చెప్పేసి వేసాను పన్నీర్ మసాలా అన్నట్టు ఇది. కొత్తిమీర వేసేసుకున్నాను. కస్తూరి మేతి కూడా బాగా నలుపుకొని ఒక హాఫ్ స్పూన్ కస్తూరి మేతి కూడా వేసాను. కస్తూరి మేతి వేస్తేనే డాబా స్టైల్లో కానీ హోటల్ స్టైల్లో కానీ స్మెల్ అది వస్తుందన్నమాట. ఇంకా కూర చివరికి వచ్చేసరికి నేను చపాతీలన్నీ చేసేసుకున్నాను. చపాతీలు చేసుకొని అవన్నీ కాల్చేసుకున్నాను. ఇంకా రెడీ టు ఈట్ అన్నట్టు ఇంకా ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది.